సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు కేవలం వెండితెర మీద నటించిన ఆర్టిస్టులని అనుకుంటే మాత్రం పొరపాటే. కేవలం ఆర్టిస్టులు మాత్రమే కాదు, దర్శకులుగా, ప్రొడ్యూసర్లుగా, సింగర్స్ గా ఇలా చిత్రసీమ రంగంలో కళని అభిమానించి కళయే జీవితంగా బతికిన వాళ్ళు ఎందరో చిరస్థాయిగా మనందరి గుండెల్లో నిలిచిపోయారు. అలాంటి వారిలో ప్రపంచం నలుమూలలా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని సజీవంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ మనందరి గుండెల్లో తన పాటతో చిరస్థాయిగా కొన్ని తరాలు మారిన, యుగాలు గడిచిన గుర్తుండిపోయే విధంగా అందరి గుండెల్లో నిలిచిపోయారు మహా గొప్ప గాన గంధర్వుడు అయిన బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంత గొప్ప గాయకుడి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని అనడంలో ఎలాంటి సందేహము కానీ అతిశయోక్తి కానీ లేదని నేను అంటాను. నిజ గొప్ప గాయకుడిని కోల్పోవడం ప్రతి ఒక్కరి దురదృష్టం. పాట అన్న పదం వినిపిస్తే చాలు మనందరికీ గుర్తు వచ్చేది బాలసుబ్రహ్మణ్యం గారే. ఆయన గాత్రంతో, ఆయన పాటతో ప్రతిరోజు ప్రతి ఒక్కరితో ఏదో విధంగా తమ దైనందిక జీవితంలో ముడిపడిపోయి ఉన్నారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు పోయి సరిగ్గా 4 ఏళ్లు కావస్తోంది. 2020వ సంవత్సరంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. పోయి 4 ఏళ్లు అయినప్పటికీ నేటికి ఆయన్ని రోజు ప్రతి ఒక్కరము గుర్తు చేసుకుంటూ ఉంటాము ఆయన పాటలతో. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా బాలసుబ్రహ్మణ్యం గారి చెల్లెలు, నేపథ్య గాయని మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎస్పి శైలజ గారు మొట్టమొదటిసారిగా బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు మరియు సింగర్ అయిన ఎస్పి చరణ్ గురించి బయటపెట్టిన షాకింగ్ నిజం రీసెంట్ గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మరి ఇంతకీ ఎస్పి శైలజ గారు తన మేనల్లుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఏకైక కొడుకు అయిన ఎస్పి చరణ్ గారి గురించి ఏం చెప్పారో వివరాల్లోకి వెళ్తే, ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శైలజ గారు రీసెంట్ గా జరుగుతున్న విషయాల గురించి, సినీ సంగతుల గురించి, ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అడిగిన ప్రశ్నల్లో ఎన్నో సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలోనే ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఆయనకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం గారి లేని లోటు మీకు ఎప్పుడు ఉంటుంది కదా అంటే ఆవిడ చెప్పుకొచ్చిన సమాధానం, ఆయన లేరు అని అనుకుంటే మాత్రం పొరపాటే. భౌతికంగా ఆయన మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కరితో సజీవంగా మన మధ్యలోనే ఉన్నారు. మేమైతే కుటుంబ సభ్యులుగా ఆయన ఎప్పుడు మాతోనే ఉన్నారు. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మాతో ఉంటాయి అని అనుకుంటాను అని చెప్పింది. అంతేకాదు, ఇంకా చెప్పుకొస్తూ అన్నయ్య లేని లోటు ఎవరూ తీర్చలేదని, ఎందుకంటే మా ఇంటికి పెద్ద దిక్కు ఓ మహావృక్షం. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏవైనా చెయ్యాలి అంటే ఆయన సూచనలు, సలహాలను తీసుకుంటూ ఉండేవాళ్ళం. పైగా ఎప్పుడు మాకు ధైర్యం, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా, కష్టం వచ్చినా, ఏం జరిగినా అన్నయ్య ఉన్నాడులే అన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు ఆ ధైర్యం మాతో లేకుండా పోయింది. ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము. కానీ అంత పెద్ద మహావృక్షం మా మధ్యలో లేకపోవడం అనేది ఎవరూ తీర్చలేని లోటు అని చెప్పుకొచ్చింది. ఇక ఇలాంటి నేపథ్యంలో తర్వాత అడిగిన ప్రశ్నలో, మరి మీ అన్నయ్య ఎస్పి బాలు గారు లేని లోటుని మీరు మీ మేనల్లుడు సింగర్ అయిన చరణ్ లో చూసుకోవచ్చా? చరణ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అలా ఉన్నాడా అని అడగడం జరిగింది. ఇక దానికి ఎస్పి శైలజ గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆవిడ చెప్పుకొస్తూ, అన్నయ్య లేని లోటుని చరణ్ ఒక విధంగా చెప్పుకోవాలి అంటే పూర్తి చేసే ప్రయత్నమే చేస్తున్నాడు అని చెప్పింది. వాడిలో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. చాలా బాధ్యతగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ సినీ ప్రపంచంలో ఓ నేపథ్య గాయకుడిగా నిలదొక్కుకోవాలి అంటే ఎలాంటి కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కోవాలో అవి బాగా తెలుసుకుంటున్నాడు. పైగా ఎంతో చక్కగా బాగా ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. నిజం చెప్పాలి అంటే వాడిలో చాలా మంచి మార్పు వచ్చింది అంటూ ఎస్పి శైలజ గారు, తప్పకుండా మా అన్నయ్య లేని లోటుని మా చరణ్ తీరుస్తున్నాడు, వాడిలోనే మేము మా అన్నయ్యని చూసుకుంటున్నాము అంటూ మొట్టమొదటిసారిగా ఆవిడ ఎమోషనల్ అవుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ చరణ్ గురించి ఆవిడ వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఎంత మాట్లాడినా తనివి తీరని గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి గొప్ప గాయకుడికి సంబంధించిన ప్రతి విషయము ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మనందరికీ ఓ కొత్త విషయాన్ని, కొత్త జ్ఞానాన్ని తెచ్చిపెడుతుందని అనుకుంటాను నేను. మరి రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం తప్పకుండా మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.